गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। आदिशेषाय नमस्तुभ्यम् अनन्तफलदायकम्। नमो अस्तु पद्मनाभाय नागानां पतये नमः। सर्वेभ्यो महाजनेभ्यो मातृपितृदेवतेभ्यो आचार्यदेवतेभ्यो नमो नमः। हरिः ओम्। विश्वावसो नाम संवत्सरा दक्षिणायण శరదృతో ఆశ్వయుజ మాస శుక్లపక్ష ద్వాదశి ఈ రోజు శనివారం విశేషమైన రోజు. శనివారం ద్వాదశి గడియలు ఉంటేనే నారాయణ ద్వాదశి అని దానికి ఒక పేరు. ఈ వైష్ణవ సంప్రదాయంలో ప్రతి ఒక్క దానికి కూడా ఒక అద్భుతమైన వర్ణన ఉంటుంది. అలా శనివారం ద్వాదశి వచ్చిందంటే ఇక నారాయణ ద్వాదశి అంటే శనివారం ఉంది అని అర్థం. ఇక లక్ష్మీ ద్వాదశి అంటే శుక్రవారం ఉంది అని అర్థం. అలా ఒక్కొక్క దానికి ఒకటి వర్ణన చాలా బాగా అద్భుతమైన కథలుగా కూడా చెప్తూ ఉంటాడు. అయితే ఈ రోజు విశేషమైన రోజు ద్వాదశి కలిసి వచ్చింది మన అందరికీ. ప్రస్తుతం ధనిష్టా నక్షత్రంలో ఉన్నాము. ఇంకా కాసేపట్లో శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. అయితే ధనిష్టా నక్షత్రం అత్యంత శుభకరమైన నక్షత్రమే. అమ్మవారి నక్షత్రం, దుర్గా నక్షత్రం, శతభిష నక్షత్రం, రాహు నక్షత్రం, అన్ని నక్షత్రాలు మంచివే, ఉత్తమమైన నక్షత్రాలే, చెడు నక్షత్రాలు ఏం లేదు. కానీ జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కొక్క నక్షత్రానికి కూడా ఒక్కొక్క రకమైన వర్ణము అని ఉంటుంది. అంటే వర్ణన అంటే వాళ్ళు ఇలా ఉంటారు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి, ప్రత్యేకంగా జీవిస్తారు అనేవి ఉంటాయి. దాన్ని చూసి వాళ్ళు ఆ గుణగణాలని చూసి ఇది మంచిది ఇది చెడు అని వాళ్ళే నిర్ణయం చేసేస్తూ ఉంటారు. ఏ నక్షత్రంలో జన్మించినా లగ్నం బాగుండాలి, లగ్నాన్ని పుట్టి అతని జీవన చరిత్ర, లగ్నాన్ని చూసి వర్ణన, ఎటువంటి రంగు, తల్లిదండ్రి కన్నా మంచి రంగులో ఉంటారా తక్కువ ఉంటారా అవన్నీ తెలుస్తాయి. ఇలాగే దాదాపు 15-20 సంవత్సరాల పూర్వం ఒకతను నాస్తికుడు, ఆయన వచ్చి కూర్చొని నేను కూడా జ్యోతిష్యం నేర్చుకున్న అంతో ఇంతో, అయితే ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను, ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి జాతకం ఇచ్చేసి చూడండి ఇతను మీన లగ్నంలో జన్మించాడు, సప్తంలో గురువు ఉన్నాడు, గురు దృష్టి కూడా ఉంది, పంచమంలో